హలో గైస్, ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. ఈ ఫిష్ ని చూడండి. ఈ ఫిష్ ని చైనా సైంటిస్టులు సృష్టించారు. అంటే ఇది ఒక రోబోట్ ఫిష్. రోబోట్ ఫిష్ అంటే చిన్న పిల్లలు కొనుక్కొని ఆడుకునే ఫిష్ కాదు. ఈ ఫిష్ యొక్క యూజ్ ఏంటంటే ఇది వాటర్ లో ఉన్న మైక్రో ప్లాస్టిక్స్ ని తింటుంది. అలా తినడం వల్ల ఫ్యూచర్ లో ఓషియన్స్ లేదా వాటర్ క్లీన్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ ఫిష్ ని చైనా సుచెన్ యూనివర్సిటీ సైంటిస్టులు డెవలప్ చేశారు. ఇది ముట్టుకోవడానికి సాఫ్ట్ గా మరియు ½ ఇంచ్ పొడవు ఉంటుంది. ఇది డెవలప్ చేయడం చాలా మంచిదే, కానీ చైనా గురించి మనకు తెలిసిందే కదా. ప్రపంచంలోనే అత్యంత పెద్ద సీతాకోక చిలుక ఇది. ఈ సీతాకోక చిలుక పేరు క్వీన్ అలెగ్జాండ్రా బర్డ్వింగ్. దీని రెక్కలే దాదాపుగా 10 ఇంచుల వరకు పొడుగుంటాయి. సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఇలాంటి సర్టిఫికేట్ ని ఖచ్చితంగా వేస్తారు. అందులో ఇలా ఎందుకుంటుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇందులో మెయిన్ గా 4 కేటగిరీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అయితే ఉంటాయి. ఒకవేళ సర్టిఫికేట్ పైన A/U అని ఉంటే ఈ సినిమాని అందరూ చూడొచ్చు. ఒకవేళ సర్టిఫికేట్ పై UA అని ఉంటే చిల్డ్రన్స్ అండర్ 12 ఈ మూవీని చూడకూడదు. ఒకవేళ సర్టిఫికేట్ పై V/A అని ఉంటే 18 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వారు ఈ సినిమాని చూడకూడదు. ఒకవేళ సర్టిఫికేట్స్ పై S అని ఉంటే ఈ మూవీని డాక్టర్స్ అండ్ సైంటిస్ట్ మాత్రమే చూడొచ్చు. ఒక వ్యక్తి చంద్రుడిని భూమికి దగ్గరగా తీసుకొచ్చే ప్రయత్నం చేశారట. ఏం మాట్లాడుతున్నావురా? అవును, మీరు విన్నది నిజమే. 1952లో వాల్టర్ మిలన్ అనే ఒక వ్యక్తి కాలిఫోర్నియాలో జన్మించాడు. అతను చిన్నతనంలోనే జీనియస్ అని నిరూపించుకున్నాడు. మరియు ఈయన 1961లో చైల్డ్ ప్రాటజీ ఆఫ్ ది ఇయర్ అవార్డుని అందుకున్నాడు. కానీ ఆయన టీనేజ్ లో ఒక ట్రబుల్లో పడి అరెస్ట్ అయ్యాడు. అలా అరెస్ట్ అయినందుకు వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ అతన్ని కొడుకుగా అంగీకరించలేదు. ఆ తర్వాత ఆయన జైల్లో నుంచి బయటికి వచ్చి కొన్ని సంవత్సరాల వరకు కష్టపడి చంద్రుని భూమికి దగ్గరగా తీసుకొచ్చే మిషన్ ని తయారు చేశాడు. 1984 సంవత్సరంలో ఆయన మిషన్ ని మూన్ వైపు పాయింట్ చేశాడు. ఎలా అంటే ఒక లేజర్ తో. అది చూసిన అక్కడ రిపోర్టర్స్ మరియు పోలీసులు అతను ఏదో తప్పు చేస్తున్నాడని అతన్ని అరెస్ట్ చేశారు మరియు జైల్లో వేశారు. ఆ తర్వాత ఆయన ఎక్కడికి వెళ్లారో ఎవరికి తెలియదు. కానీ ఇక్కడ ఆస్ట్రోనామర్స్ ఏమన్నారంటే ఆ వాల్టర్ మిలన్ మిషన్ ని సక్సెస్ఫుల్ గా ల్యాండ్ చేస్తే ఆయన చెప్పినట్టు చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చేవాడట. మనం వాడే టూత్ పేస్ట్లకి బాటంలో ఇలా కలర్ స్క్వేర్ బాక్సెస్ ఎందుకుంటాయని మీరెప్పుడైనా ఆలోచించారా? తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేయండి. చాలా మంది ఏమనుకుంటారంటే ఆ స్క్వేర్ బాక్సెస్ ఇంగ్రీడియంట్స్ ని సూచిస్తాయని అనుకుంటారు. ఎగ్జాంపుల్ గా గ్రీన్ కలర్ లో ఉంటే అది నేచురల్ గా తయారైందని, లేదా బ్లూ కలర్ లో ఉంటే అది నేచురల్ మరియు మెడిసిన్స్ తో తయారైందని, బ్లాక్ కలర్ లో ఉంటే అది పూర్తిగా కెమికల్స్ తో తయారైందని చాలా మంది అనుకుంటారు. కానీ అది తప్పు. నిజానికి ఈ స్క్వేర్ బాక్సెస్ ఆ టూత్ పేస్ట్ కి ఒక రిజిస్ట్రేషన్ మార్క్ లాంటివి. మరి వాటి వల్ల యూజ్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేటప్పుడు మషిన్ స్పీడ్ పెంచడానికి ఆ కలర్ మార్క్స్ ద్వారా మషిన్స్ లైట్ సెన్సార్స్ యూజ్ చేసుకొని కటింగ్ అండ్ సీలింగ్ ఈజీగా చేస్తాయి. అంతేకాని ఆ కలర్ స్క్వేర్ బాక్సెస్ ఎటువంటి ఇంగ్రీడియంట్స్ ని సూచించవు. అపరిచితుడు మూవీలో హీరో విక్రమ్ గారు 3 డిఫరెంట్ పర్సన్స్ లెక్క ప్రవర్తిస్తారు కదా. అలా నిజంగానే జరుగుతుందా అంటే ఎస్. ఎందుకంటే ఇది ఒక డిజార్డర్. ఈ డిజార్డర్ మన వరల్డ్ లో కొంతమందికి ఉంది. ఈ డిజార్డర్ ని డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ అని అంటారు. దీనిని మల్టీ పర్సనాలిటీ డిజార్డర్ అని కూడా అంటారు. ఈ డిజార్డర్ ఉన్న వారు ఎలా ప్రవర్తిస్తారంటే ఒక్కో సమయంలో ఒక్కోలా ప్రవర్తిస్తారు. అంటే బాడీ ఒకటే అయినా 2 or more డిఫరెంట్ పర్సన్స్ లెక్క ప్రవర్తిస్తారు. ఈ డిజార్డర్ ఎలా వస్తుందంటే చిన్నతనంలో ఏదైనా బలమైన గాయం తగిలితే ఈ డిజార్డర్ వస్తుంది. ఈ డిజార్డర్ తో బాధపడుతున్న వారు మన ప్రపంచంలో 1.5% మంది ఉన్నారు. అంతేకాకుండా ఈ డిజార్డర్ కి మెడికేషన్ అయితే ఉంటుంది, కానీ పర్మనెంట్ క్యూర్ అయితే ఉండదు. సైంటిస్టుల రీసెర్చ్ ప్రకారం తెలిసింది ఏంటంటే ఎవరైతే రోజు ఎక్కువ స్పైసీ ఫుడ్ తింటారో వారు తినని వారికన్నా 14% బతికే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కొరకు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అయ్యి బెల్ నోటిఫికేషన్ ని ఆన్ లో పెట్టుకోండి.